నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఫకీరు మోహన్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన పిల్లి రామరాజు యాదవ్ అనుచరులు పెద్ద సంఖ్యలో బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర నాయకుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఫకీర్ మోహన్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆగ్రహించిన పిల్లి రామరాజు యాదవ్ అనుచరులు పెద్ద సంఖ్యలో బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకొని ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో జరిగిన పరిణామాలను ఓ మీడియా ప్రతినిధి చిత్రీకరిస్తుండగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి జులుం ప్రదర్శించాడు. జర్నలిస్టు చేతిలోని కెమెరాను బలవంతంగా తీసుకొని అందులోని మెమరీ కార్డును ఫార్మాట్ చేశారని జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాల నాయకులు బీజేపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. మీడియా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ నాగం వర్షిత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మరింత ముదరకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు మధ్యవర్తిత్వం వహించారు. అనంతరం నాగం వర్షిత్ రెడ్డి మీడియా ప్రతినిధుల ఎదుట బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. జర్నలిస్టులతో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి రామరాజు యాదవ్పై జరిగిన దాడిని బీసీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బీసీ నాయకులపై దాడులు సహించబోమని హెచ్చరిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనతో నల్గొండ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. కెమెరామెన్ మా మీడియా వాళ్ళ కెమెరాలు తీసుకొని చిప్పులు ఫార్మాట్ చేయడం ఎక్కడిది? మేము మీడియా మాకు స్వేచ్ఛ లేదా? మీ ఇల్లా ఇదేమన్నా? ఇది బీజేపీ పార్టీ ఆఫీస్. ఇది మమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు? మేము మీడియా కదా, మాకు కూడా స్వేచ్ఛ ఉంది. మీ ఇంటి పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఇది మా మీడియా మీద మా మీడియా మెంబర్ కార్డులు తీసుకొని ఫార్మాట్ చేసే ధైర్యం ఉందా మీకు? వాడు నన్ను కొట్టిండు, నా అద్దాలు పైన వాడు నా మీద గుద్దిండు. ఎందుకంటే ఇప్పుడైనా చెప్పలే, వాళ్ళ అంజోడికి వచ్చి నా మీద నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పినాక నేను మొత్తం మనుషులందరినీ తీసుకొచ్చుకుంటా, నా బలం ఏందో చూపిస్తా. నేనైతే వదిలిపెట్టాను. నేను ఏమనాలే, నేను అధ్యక్షుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాడు నన్ను కొడతాడు. ఇప్పటి వరకు నా మీద దెబ్బేసిన వాడు లేడు. నేను ఇప్పుడు ఒక్క మెసేజ్ పెడితే మంది ఉన్నారు. కూర్చోకో 99 సార్లు నా మీద రీసెంట్ నేను 100 సార్లు ప్రాధాన్యపడ్డా. ఆయన డబ్బా కొట్టుకుని పోయింది కదా. నేను చెప్తున్నా, మీడియా ముందు చెప్తున్నా. ఇప్పుడు మీడియా వాళ్ళు తీసిరు కదా, మీడియా వాళ్ళు అలా తీయకపోతే లేచింది ఎవరన్నా? నేను లేచి కాలే, నన్ను వద్దన్నా నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్పి
జర్నలిస్టులపై దాడి. చూడొచ్చు ఎంత అమానుషం అంటే అసలు మనం భారతదేశంలో బతున్నావా లేకపోతే వేరే దేశంలో బతున్నావా? ఈ యొక్క బీజేపీ పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుడు ఈ స్థాయిలో ఉంటే మరి ఇక మిగిలిన వారి పరిస్థితి ఏంది? ఒక మీడియాపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అతని యొక్క ఫార్మేట్ అంటే అతను ప్రతిరోజు ఒక మీడియా వ్యక్తి అతను చేసే పని ప్రతి ఒక్కటి ఆ కెమెరాలో బంధించుకొని ఉంటాడు. కానీ అతను ప్రతి ఒక్కటి కూడా డిలీట్ చేయడం జరిగింది. దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని మీడియా సామాజిక వర్గం మొత్తం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఆయన అహంకారానికి పరాకాష్ట మీడియా ఈరోజు మా అన్న ఎన్నోసార్లు కలెక్టరేట్లు కావచ్చు, ఇక్కడ కావచ్చు, మీరందరూ కూడా మీడియా మిత్రులు అంటే నాకు చాలా ప్రేమ, అభిమానం. ఈరోజు ఒక్క మీడియా మిత్రులతోనే ఏ రోజు ఒక చిన్న ఘర్షణ కూడా నాకు లేదు. నాకు రాజకీయ కెరియర్లో చూడొచ్చు, నా హాస్పిటల్ పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ఒక్క రోజు కూడా నాకు ఎవరితో ఎటువంటి వ్యక్తిగతంగా లేవు. మంచి రిలేషన్షిప్ 24 గంటల్లో పండుకునేటప్పుడు తప్ప మిగతా సమయం మొత్తం నవ్వుకుంటూ పలకరించేటటువంటి వ్యక్తిత్వం నాది. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరుగుతూ ఉంది. ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఆఫీస్లో సంఘర్షణ జరుగుతూ ఉంది. నేనున్న దాంట్లో నేను దూరంగా ఉన్న దాంట్లో అన్న దాంట్లో అక్కడ కొంతమంది మహిళలు ఇద్దరు ఘర్షణ జరుగుతుంటే ఇక్కడ కూడా తోసుకుంటున్నారు అనుకో. ఇద్దరు మహిళలు ఉండే వాళ్ళకి బట్టలు ఉంటే నేను ఏమని చెప్పినంటే ఫోటోలు ఏమి ఉంటే అన్న ఆ ఫోటోలు మహిళలు ఉండే ఫోటోలు ఏమి ఉన్నాయో అవి డిలీట్ చేయండి అన్న. వద్దన్న వారు కూడా సానుకూలంగా గుంజుకోలే అన్న. దేవుడి ప్రమాణం, నా భార్య నా తల్లి నాకు ఎంత గౌరవిస్తానో నా పార్టీని అంతే గౌరవిస్తా. నేను గుంజుకోలేదు, వారికి కూడా తెలుసు నేను గుంజుకోలేదు, వారే ఇచ్చింది. గుంజుకోవడం మాట అబద్ధం. ఫస్ట్ రెండో మాట దాడి అన్నమాట అబద్ధం. నేను ఎవరి మీద దాడి చేయలే. అసలు మా ఇద్దరి మీద ఆర్గ్యుమెంట్ కూడా కాలేదు. అన్ననే ఇచ్చిండు కెమెరా. అయితే ఒకటి తప్పేం జరిగిందంటే అన్న ఏమన్నాడంటే ఆ ఫోటోలు డిలీట్ చేయండి అన్న, ఇవి డిలీట్ చేయండి అన్న, పాతవి కూడా ఉన్నాయి అన్నాడు ఆయన. తనేమన్నాడంటే ఇంకోటి అంటే మా ప్రోగ్రామ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదా, ఇవి డిలీట్ చేయండి కానీ అవి ఉండనియండి అని అన్నారు. నా ఉద్దేశం ఏంటిదన్నా, ఇద్దరు కార్యకర్తల మధ్య జరుగుతుంటే దాడి జరుగుతుంటే అది బయట వద్దు, మా ఇంటర్నల్ నాదొక బాధ్యత ఉన్నది. నా ఆలోచన ఎంతసేపటికి ఏంటంటే నా ఇద్దరు కార్యకర్తలు క్షణిక ఆవేశంలో ఇద్దరు కార్యకర్తల మధ్యలో ఒక సంఘర్షణ జరిగింది. అది బయటికి పోవద్దన్నమాట. నాకు ఒక బాధ్యత ఉన్నది కాబట్టి మన ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుతుంటే వాళ్ళు కొట్లాడుకొని ఫోటోలు తీసి బయటికి పంపించమన్నారు కదా. నేనేమనుకుంటానంటే దాన్ని వద్దు బయటికి పోవద్దు అనేది నా ఆలోచన ఉండొచ్చు. అది అందరినీ కూడా నేను క్షమాపణ కోరుతా ఉన్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇట్లాంటి కార్యక్రమం ఏది జరగదు. ఇది బై మిస్టేక్, అది నాకు టెక్నికల్ జరిగింది తప్ప